కోట్లు కేసు నిందితుడు రేవంత్ రెడ్డి బెయిల్ ఆంక్షలను హైకోర్టు సడలించింది. గతంలో రేవంత్ కు బెయిల్ ఇచ్చిన తర్వాత సొంత నియోజకవర్గం కొడంగల్లోనే ఉండాలన్న హైకోర్టు ఆ నిబంధనను సడలించింది. దేశంలో ఎక్కడికైనా వెళ్లేందుకు రేవంత్ కు కోర్టు అనుమతిచ్చింది. అయితే ప్రతి సోమవారం ఏసీబీ ఆఫీసులో సంతకం చేయాలని ఆదేశించింది. అలాగే సాక్షులకు ప్రభావితం చేయొద్దని రేవంత్ రెడ్డిని హైకోర్టు ఆదేశించింది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, హైకోర్టు ఏమని వ్యాఖ్యానించింది రేవంత్ రెడ్డికి సంబంధించి? ఇప్పుడు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. అయితే గతంలో హైకోర్టు బెయిల్ ఇస్తున్న నేపథ్యంలో కూడా కొన్ని నిబంధనలు పెట్టడం జరిగింది. అతని పాస్పోర్ట్ ను ఏసీబీ ఆఫీసులకు ఇచ్చి మరోపక్క కొడంగల్ నియోజకవర్గాన్ని దాటకుండా ఉండేటట్టు కూడా ఉండాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా గత కొంతకాలంగా నెల రోజుల పైగా ఆ కొడంగల్ నియోజకవర్గంలోనే ఉన్న రేవంత్ రెడ్డి ఈ రోజు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎందుకంటే తన కూతురు వివాహం జరగాల్సి ఉంది, దీనికి సంబంధించిన కార్యక్రమాలు చూసుకోవాలి. మరోపక్క తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇక ఏదైతే టీడీపీలో కీలక నేతగా ఉన్నటువంటి తనకు కార్యవర్గ సమావేశాలు టీడీపీ సమావేశం సంబంధించినటువంటి హాజరు కావాల్సి ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ కు వచ్చేందుకు కూడా పర్మిషన్ కావాలనుకున్న నేపథ్యంలో కూడా మొత్తం మీద ఎట్టకేలకు హైకోర్టులో అంటే నిబంధనలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి సోమవారం ఏసీబీ ఆఫీసులో హాజరు కావాల్సి ఉంటుంది అని చెప్పడం జరిగింది. మరొక ఎక్కడ కూడా ఓటుకు నోటు కేసు వ్యవహారం సంబంధించినటువంటి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని కూడా ఏసీబీ వాదనించిన నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా సాక్షుల్ని కానీ ఈ కేసు సంబంధించినటువంటి ఎలాంటి దాంట్లో ఇన్వాల్వ్ కావద్దని కూడా ఒక నిబంధన కూడా ఏసీబీ కార్యాలయంలో ప్రతి సోమవారం హాజరు కావాలని ఆదేశించిన నేపథ్యంలో ఎట్టకేలకు రేవంత్ రెడ్డికి రాష్ట్రం మొత్తం తిరిగే విధంగా కూడా రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లే విధంగా కోర్టు ఆదేశాలు జారీ చేస్తూ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. నీలిమ. థ్యాంక్ యూ.